హలో గాయ్స్, వెల్కమ్ టు ఆర్జే కిచెన్. టుడే రెసిపీ వచ్చేసి వెన్నెలా ఐస్ క్రీమ్ అండి. ఈ సమ్మర్లో చల్లగా ఎవరికైనా తినాలనిపిస్తూ ఉంటుంది కదా. ఇది ఇంట్లోనే హైజీన్గా చేసుకోవచ్చు. చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది ఐస్ క్రీమ్ మనం ఇంట్లో ఎలా చేయగలం, అసలు దీనికి విప్పింగ్ క్రీమ్ ఉండాలి, ఫ్రెష్ క్రీమ్ ఉండాలి, బీటర్ ఇవన్నీ ఉండాలనుకుంటారు. కానీ అసలు అవి ఏవి వద్దండి. ఓన్లీ మనకి పాలు పంచదార ఉంటే చాలు. అచ్చం పార్లర్లో తిన్నట్టే ఉంటుంది, పర్ఫెక్ట్ గా అలాగే ఉంటుంది. మనం లేట్ చేయకుండా ముందుగా వీడియోలోకి వెళ్ళిపోతాం. మీరు మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ లో 1/2 లీటర్ మిల్క్ ని తీసుకుంటున్నాను. ఇది ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా పర్వాలేదు, నార్మల్ మిల్క్ అయినా పర్వాలేదు. హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లోనే 2 పొంగులు వచ్చే వరకు బాగా మరిగించాలండి. చూసారా, ఇలా 2 పొంగులు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే బాగా మరిగించాలి. అలా ఎక్కువగా మరిగించడం వల్ల పాలు అనేవి కొంచెం క్వాంటిటీ అనేది తగ్గుతుంది కదా, థిక్గా అవుతాయి పాలు అనేవి. ఇలా ఒకసారి మీరు స్టవ్ దగ్గరే ఉండాలండి. స్టవ్ దగ్గరే ఉండి అలా కలుపుతూ ఉండాలి. లేదంటే పాలు అనేవి కడాయికి కిందన అడుగు పట్టేస్తూ ఉంటుంది. ఆ పాలు బాగా మరిగే లోపు ఒక చిన్న కప్పులో ఒక 3 టేబుల్ స్పూన్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. అందులోకి 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఆ కార్న్ఫ్లవర్ అనేది చిన్నది కూడా లమ్స్ అనేవి ఎటువంటి లమ్స్ లేకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదే ప్లేస్లో మీరు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేస్తే ఇది కస్టర్డ్ ఐస్ క్రీమ్ అవుతుంది. అంత తేడా అండి. అసలు మిగతాదంతా సేమ్ టు సేమ్ ఐస్ క్రీమ్ అనేది. మనం ఇక్కడ వెనిలా ఐస్ క్రీమ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కార్న్ఫ్లవర్ మిక్స్ అనేది మనం చేసుకొని పక్కన పెట్టుకున్నాం. మనం మిక్స్ రెడీ చేసుకునే లోపు ఇక్కడ ఇంకో పొంగు వచ్చింది. చూసారా పాలు, చూసారా పైన లేయర్ ఎలా వచ్చిందో. ఇలా చేస్తూ బాగా కలుపుకుంటూ ఉండాలి. కిందన అస్సలు అడుగు అనేది పట్టకూడదండి. చూసారా, మిల్క్ క్వాంటిటీ అనేది మనం వేసినప్పుడు ఎంత అయింది, ఇప్పుడు చూసారా ఎంత తక్కువ అయిపోయాయో. కరెక్ట్గా ఇలా పాలు అనేవి 2 పొంగులు వచ్చిన తర్వాత మనం కార్న్ఫ్లవర్ మిక్స్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఆ మిక్స్ని వేసుకున్న వెంటనే బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 1 మినిట్ వరకు కూడా అలా ఒకసారి స్టిర్ చేస్తూనే ఉండాలి, అలా కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతూ ఉండకపోతే మధ్య మధ్యలో లమ్స్ అవి పట్టేసి ముద్దలు అయిపోతూ ఉంటాయి. అసలు అలా అవ్వకూడదు. చూస్తున్నారా, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదే ప్లేస్లో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఇంకా కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక 1 స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. నేనైతే ఇక్కడ 4 స్పూన్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. షుగర్ అనేది కూడా మొత్తంగా పాలల్లో బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం మెల్ట్ అయ్యే వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు లాస్ట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. దీనివల్ల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఖచ్చితంగా యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్. ఈ వెనిలా ఎసెన్స్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పాలల్లో బాగా మిక్స్ అయ్యే వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం వేడి అనేది కంప్లీట్గా చల్లారిపోవాలండి. ఇది చల్లారిపోయిన తర్వాత ఇంకా దగ్గరకు అయిపోతుంది. చూసారా, ఒక 1/2 అవర్ ఫ్యాన్ కింద పెడితే ఇంత దగ్గరకు అయిపోయింది. పైన లేయర్గా అయిపోయింది. చూసారా, ఇలా థిక్గా కన్సిస్టెన్సీ ఉండాలండి. ఇలా బాగా చల్లారిపోయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎటువంటి లమ్స్ లేకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మిక్స్ని అంతటినీ కూడా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి యాడ్ చేసేసుకోండి. ఈ కంప్లీట్ మిక్స్ని అందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేస్తారు. కానీ ఓన్లీ మనం ఇంట్లో ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నాం కదా, సో నేను ఆ ఫ్రెష్ క్రీమ్కి బదులుగా ఒక 2 టేబుల్ స్పూన్స్ మనం ఇంట్లో పాల మీగడ తీస్తాం కదండి, స్టోర్ చేసుకుంటాం, ఆ పాల మీగడని ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు లో స్పీడ్లో మాత్రమే 1 మినిట్లో పాటు బాగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఓన్లీ లో స్పీడ్లో మాత్రమే మిక్సీ చేసుకోవాలి. హై స్పీడ్లో అస్సలు చేసుకోకూడదు. ఎందుకంటే మనం ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ మేగన్ని కదా యాడ్ చేస్తాం, అది వెన్న అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే లో ఫ్లేమ్లోనే మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఆ స్మూతీని అంతటినీ కూడా ఒక బాక్స్లో వేసేసుకుంటున్నానండి. మనం ఫ్రీజ్ చేసుకోవాలి కదా, దానికోసం పైన ఒక లిడ్ పెట్టేలాగా ఒక బాక్స్ని తీసుకొని అందులో ఈ మిక్చర్ అంతటినీ కూడా యాడ్ చేసేసుకోవాలి. దానిపైన ఇలా లిడ్ పెట్టేసుకొని ఒక 3 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్లో నేనైతే ఇక్కడ ఒక 3 అవర్స్ పెట్టుకున్నాను. మీరు ఇలా ఇంట్లో ఐస్ క్రీమ్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్ టెంపరేచర్ అనేది మాత్రం హైలోనే పెట్టుకోండి. నేను ఇక్కడ హైలో టెంపరేచర్ పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్ ఒక 3 అవర్స్ చేశాను. చూసారా, పైన స్మూతీలో వచ్చింది కదా, మీకు ఈ టెక్స్చర్ అనేది చూస్తేనే అర్థమవుతుంది కరెక్ట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీకు ఇలా వస్తేనే ఐస్ క్రీమ్ అనేది కరెక్ట్గా వచ్చినట్టండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మళ్ళీ దీన్ని మిక్సీ చేసుకోవాలి. ఒకసారి ఈ మిక్చర్ని అంతా కూడా ఒకసారి మిక్సీలో యాడ్ చేసేసుకొని మళ్ళీ లో ఫ్లేమ్లో మాత్రమే బాగా గ్రైండ్ చేసుకోవాలి.
అస్సలు హై ఫ్లేమ్ అనేది పెట్టుకోకూడదు, ఓన్లీ లో ఫ్లేమ్లోనే 1 మినిట్ పాటు బాగా గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఈ మిక్చర్ అంతా కూడా మీరు ఏ బాక్స్లో ఇందాకలే వేసుకున్నారో అదే బాక్స్లో మళ్ళీ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని ఫ్రీజ్ చేసుకోవాలి. సో మనం ఫ్రీజ్ చేసుకున్నప్పుడు అక్కడ కొంచెం వాటర్ డ్రాప్స్ అనేవి ఉంటాయి కదా, అది పైన పడకుండా, పైన లేయర్ మీద పడకుండా అల్యూమినియం ఫాయిల్స్ పెడతారు. ఒకవేళ మీ దగ్గర అవి అవైలబుల్గా లేకపోతే నాలాగా కవర్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఆ కవర్స్ని ఒకసారి బాగా క్లీన్ చేసుకొని ఆ పైన పెట్టుకొని దానిపైన లిడ్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ బాక్స్ని ఇలాగే మళ్ళీ ఫ్రీజ్ చేసుకోవాలండి. ఒక 13 to 15 అవర్స్ వరకు ఫ్రీజ్ చేసుకోవాలి బాగా. అది కూడా హై టెంపరేచర్లో మాత్రమే ఫ్రీజ్ చేసుకోవాలి. మీరు ఎప్పుడు ఐస్ క్రీమ్ చేసినా సరే టెంపరేచర్ అనేది మాత్రం హైగానే ఉండాలి. మీరు ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకున్నా పర్వాలేదు. నేను నైట్ చేశాను కాబట్టి ఈ రెసిపీ నైట్ అంతా కూడా ఫ్రీజ్ చేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూసానండి, అంటే ఒక 13 అవర్స్ తర్వాత ఓపెన్ చేశాను దీన్ని. పైన ఇలా కవర్ని కూడా తీసేసాక చూసారా, పైన లేయర్ అనేది అసలు ఎంత గట్టిగా అయిందో. అసలు ఫ్లేవర్ కూడా వెన్నెలా ఎసెన్స్ వేయడం వల్ల ఫ్లేవర్ కూడా చాలా బాగుందండి. వెన్నెలా ఫ్లేవర్ అనేది నాకు బాగా తెలుస్తుంది. అంతేనండి, ఇంకేముంది, దీన్ని స్కూప్ అవుట్ చేసేసుకుని సర్వింగ్ ప్లేట్లో పెట్టేసి మన పిల్లలకి ఇచ్చేయడమే. ఎంత ఈజీ అంటే మన ఇంట్లోనే చాలా హైజీన్గా చేసేసుకోవచ్చు. అలాగే పిల్లలు కూడా ఈ సమ్మర్లోని చాలా చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకు కూడా వేరేవి కొత్తవి ఏవైనా చేయాలనిపిస్తూ ఉంటుంది కదా, చేయించుకొని తినాలనిపిస్తూ ఉంటుంది. అలా మీరు ఈ సమ్మర్లో ఇలా ఐస్ క్రీమ్స్ కానీ వేరే ఇంకా చాక్లెట్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అవన్నీ కూడా ప్లీజ్ వాచ్ చేయండి. అలాగే నేను మంచి డిజర్ట్స్ కూడా ఈ సమ్మర్లో అందరికీ యూజ్ అయ్యే డిజర్ట్స్ పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వాచ్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.